ఉత్తరాయణం డిసెంబర్లో మొదలవుతుందని ఒకరు అంటారు. మకర సంక్రాంతి జనవరిలో కదా అని ఇంకొకరు అంటారు. సాయన పద్ధతి అంటే ట్రాపికల్ సిస్టమ్ ఒక గ్రహస్థానం చూపిస్తే, నిరయన పద్ధతి అంటే సైడ్ రియల్ సిస్టమ్ మరో గ్రహస్థానాన్ని సూచిస్తుంది. అసలు నిజం ఏమిటి? ఈ గందరగోళం పోవాలంటే ముందుగా మనం రవి గమనాన్ని ఖగోళ శాస్త్రపరంగా అర్థం చేసుకోవాలి. ఆయనాంతం అంటే సాలిస్టిస్ అంటే ఏమిటి? భూమి మీద నుండి చూస్తున్నప్పుడు సంవత్సరంలో కొంతకాలం రవి దక్షిణం వైపుకి కదులుతున్నట్లు, మరికొంతకాలం ఉత్తరం వైపుకు ప్రయాణిస్తున్నట్లు మనకు కనిపిస్తాడు. భూమి తన అక్షంపై వంగి ఉండడం వలన కలిగే ఖగోళ అనుభవం అంటే ఆస్ట్రోలాజికల్ ఫినామినా ఇది. రవి దక్షిణ అంచు నుండి తిరిగి ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించే బిందువును ఖగోళ ఆయనాంతం అంటే వింటర్ సాలిస్టిస్ అని అంటుంటాం. ఇది డిసెంబర్ 20 లేదా 21వ తేదీల్లో జరుగుతుంటుంది. ఆ రోజు నుండి పగటి సమయం క్రమంగా పెరుగుతుంది. మకర సంక్రాంతి జనవరిలో ఎందుకు వస్తుంది? మరి పగలు పెరిగే ఉత్తరాయణం డిసెంబర్లో వస్తే మకర సంక్రాంతిని మనం జనవరి 14 లేదా 15 ఎందుకు జరుపుకుంటున్నాం? ఇక్కడే సాయన నిరయన వ్యవస్థల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాపికల్ సిస్టమ్ అండ్ సైడ్ రియల్ సిస్టమ్. సాయన పద్ధతిలో రాశి చక్ర ప్రారంభాన్ని ఋతు చక్రానికి విషవత్తు బిందువుకు అంటే ఈక్వినాక్స్ పాయింట్కు ముడిపెడతారు. కానీ మన భారతీయ పంచాంగాలు నిరయన పద్ధతిని ఉపయోగిస్తాయి. ఇందులో నక్షత్ర నేపథ్యాన్ని, ముఖ్యంగా ఆయనాంశాన్ని అంటే ప్రెసెషనల్ డిఫరెన్స్ను పరిగణలోకి తీసుకుంటాం. వసంత విషువత్తు బిందువు కాలక్రమేణా నక్షత్ర నేపథ్యంతో పోల్చినప్పుడు నెమ్మదిగా వెనక్కి జరుగుతూ ఉంటుంది. ఈ తేడానే మనం ఆయనాంశం అంటుంటాం. ప్రస్తుతం ఈ వ్యత్యాసం సుమారు 24 డిగ్రీల వరకు ఉంది. రవి రోజుకి 1 డిగ్రీ ప్రయాణిస్తాడు కాబట్టి ఈ 24 డిగ్రీల వ్యత్యాసం దాదాపు 24 రోజుల తేడాను చూపిస్తుంది. అందుకే సాయన మకర ప్రారంభం డిసెంబర్లో ఉంటే నిరయన మకర ప్రవేశం మాత్రం జనవరి మధ్యలో మాత్రమే వస్తుంది. మరి తిథి ఎందుకు మారదు? ఒక అద్భుతమైన గణిత సూత్రం ఇక్కడ దాగి ఉంది. 2 పద్ధతుల్లోనూ రవి చంద్రుల డిగ్రీలు మారినప్పుడు తిథి ఎలా ఒకటే ఉంటుంది అని మనకి డౌట్ రావాలి. పంచాంగంలో తిథిని నిర్ణయించేది రవిచంద్రుల మధ్య ఉన్న కోణ వ్యత్యాసం, యాంగులర్ డిఫరెన్స్. సాయన స్థానాల నుంచి ఆయనాంశాన్ని తీసివేస్తే నిరయన స్థానాలు వస్తాయి. అటు రవి స్థానం నుండి ఇటు చంద్రుని స్థానం నుండి ఒకే ఆయనాంశాన్ని తీసేస్తాం కాబట్టి ఆ ఆయనాంశం రద్దయిపోతుంది. ఇట్ క్యాన్సిల్స్ అవుట్. మిగిలేది ఖచ్చితమైన వ్యత్యాసమే. అందుకే పద్ధతి ఏదైనా తిథి మాత్రం మారదు. కేవలం క్యాలెండర్లో మంచి రోజును చూసి ముహూర్తం పెట్టివేయలేము. తారాబలం, చంద్రబలం, లగ్నం, భావాలు అన్నీ మీ వ్యక్తిగత జాతకంతో సమన్వయం చేయాలి. అలాగే ఉత్తరాయణం వచ్చిందంటే అందరికీ అన్ని సమస్యలు తీరిపోయి శుభకాలం వచ్చేస్తుందని మాత్రమే కాదు. మీ జన్మ జాతక చక్రంలో రవి ఏ భావానికి అధిపతి, ఏ దశ నడుస్తుంది, మీకు గోచారంలో రవి ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ కూడా పరిశీలించాలి. ఒకరికి రవి దశమ భావంతో సంబంధం కలిగి ఉంటే ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. మరొకరికి ద్వాదశ భావంతో సంబంధం ఉంటే ఖర్చులు, విదేశీ ప్రయాణాలు ఉంటాయి. జ్యోతిష్యంలో గణితం ఎంత ముఖ్యమో ఇప్పుడు అర్థమైంది కదా. ఈ తేడాలు తెలిస్తే గందరగోళం అస్సలు ఉండదు. మీకు సాయన నిరయన పద్ధతుల మధ్య తేడా ఇంతకుముందు తెలుసా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి లోతైన పంచాంగ విషయాల కోసం ఆస్ట్రోవేద క్రియేషన్స్ ఛానల్ను ఇప్పుడే ఫాలో చేయండి.